ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం చేసుకోకుండా రాజ్యాంగ నిషేధం ఉందని, ఎన్నికలకు ముందు తర్వాత మాత్రమే జోక్యం చేసుకోగలమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు ఇప్పటికే 2 విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున మధ్యలో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది. 2011 జనాభా గణాంకాల ప్రకారం కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా రిజర్వేషన్లు కల్పించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక గ్రామంలో ఒకే ఒక్క ఎస్టీ ఉంటే అతన్ని చేర్చుకోవడానికి పార్టీలు పోటీలు పడుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. ఎన్నికల పిటిషన్ వేయడానికి ప్రత్యర్థి సైతం లేరన్నారు. 2011 జనాభా లెక్కలు మినహా మరే ఇతరత్రా సమాచారాన్ని పరిగణలోకి తీసుకోలేమని, అందుకు అనుగుణంగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎస్టీలు లేని పంచాయతీలు రిజర్వేషన్ల పరిధిలో ఉన్నట్లయితే ఎన్నికలు జరపమని, మిగతా ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లి తర్వాత నిర్వహిస్తామని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పిటిషనర్లకు అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ దశలో మాత్రం జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్పై విచారణను మూసివేసింది.